వెల్కమ్ టు టీపీ స్టడీస్. మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రీజనింగ్ సెక్షన్ నుండి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేద్దాం. అయితే మీకు రీజనింగ్ సెక్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పున్నా చూడండి, కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ నుండి కంపల్సరీగా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ వస్తాయని చెప్పినా కదా. ఆ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ డ్యామ్స్ 100% అవే మోడల్లో ఇస్తారు ఎక్కువగా. ఆ మోడల్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనో చూద్దాం. అయితే మనకి ఇక్కడ 2 కేటగిరీస్ పీపుల్స్ వింటూ ఉంటారు క్లాసెస్. ఒకవేళ సపోజ్ నేను చెప్పిన క్లాస్ బాగా ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు వినొచ్చు, లేదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా వినొచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఫస్ట్ అది వినండి. ఆ బాగా నేర్చుకున్న తర్వాత అంతా వచ్చిన తర్వాత త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలనో కూడా చూద్దాం. అయితే స్టార్టింగ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం సింపుల్గా దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఒకసారి. ఆ డైరెక్షన్స్ ఏమిస్తున్నారు చూడండి. స్టడీ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అన్నాడు. ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వాటి కండిషన్స్ ఏమిస్తున్నాడు అంటే ఇక్కడ గుడ్ టైమ్ టు బై ఈజ్ రిటర్న్ యాజ్ SYBONJKW అన్నాడు. నెక్స్ట్ ఇన్వెస్ట్ మనీ అండ్ టైమ్ ఈజ్ రిటర్న్ యాజ్ SYTAGEMR అని ఇస్తున్నాడు. బై గుడ్ స్టాప్ ఓన్లీ ఈజ్ రిటర్న్ యాజ్ KWBORDFE ఇస్తున్నాడు. ఓన్లీ వర్క్ అండ్ మనీ ఈజ్ రిటర్న్ యాజ్ TAFPMRUX అని ఇస్తున్నాడు. ఇక్కడ మొత్తం 4 సెంటెన్సెస్ ఇస్తున్నాడు. ఈ 4 సెంటెన్సెస్ని బేస్ చేసుకొని మనం కోడింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనో చూద్దాం ఒకసారి. కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కోడింగ్ డీకోడింగ్ ఫస్ట్ టైం వింటూ ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎలా చేయాలా అని అనుకునే వాళ్ళ కోసం చూడండి ఒకసారి, ఓకేనా. ఇక్కడ మనకి ఈ 4 స్టేట్మెంట్స్లలో ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్లో గుడ్ అనే వర్డ్ ఉంది చూడండి. ఈ గుడ్ అనే వర్డ్ మరలా ఎక్కడన్నా రిపీటెడ్ అవుతుందో కాదో చెక్ చేసుకోండి ఒకసారి. గుడ్ అనే వర్డ్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఎక్కడ గుడ్ అనే వర్డ్ లేదు. థర్డ్ స్టేట్మెంట్లో కూడా గుడ్ అనే వర్డ్ ఉంది. అగైన్ ఫోర్త్ స్టేట్మెంట్లో కూడా లేదు చూడండి. ఇక్కడ గుడ్ అనే కామన్ వర్డ్ ఎక్కడెక్కడ రిపీటెడ్ అవుతుందంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3లో రిపీటెడ్ అవుతుంది చూడండి. గుడ్ గుడ్. ఇక్కడ మనకి టైమ్ టు బై అన్నాడు, ఇక్కడ బై స్టాప్ ఓన్లీ అన్నాడు. అదేవిధంగా ఇదే 2 స్టేట్మెంట్స్లలో బై అనే వర్డ్ కూడా రిపీటెడ్ అయింది చూడండి. బై బై 2 వర్డ్స్ రిపీటెడ్ ఉన్నాయి. గుడ్ అనే వర్డ్ రిపీటెడే, బై అనే వర్డ్ కూడా రిపీటెడే. అయితే 2 వర్డ్స్ రిపీటెడ్ ఉన్నప్పుడు మరలా మిగతా స్టేట్మెంట్స్లో బై అనే వర్డ్ కానీ గుడ్ అనే వర్డ్ కానీ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఇన్వెస్ట్ మనీ అండ్ టైం అని ఇస్తున్నాడు. ఇక్కడ ఓన్లీ వర్క్ అండ్ మనీ అని ఇస్తున్నాడు. ఇంకెక్కడ రిపీటెడ్ లేదు. గుడ్ అండ్ బై స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 రిపీటెడ్ కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3లో రిపీటెడ్ కోడింగ్ ఏదైతే ఉందో ఆ కోడింగ్ చూడండి ఒకసారి. SYBONJKW KW ఇక్కడ రిపీటెడ్, ఇక్కడ రిపీటెడే. BO ఇక్కడ రిపీటెడే, ఇక్కడ కూడా రిపీటెడే చూడండి. BO KW రిపీటెడే, BO కూడా రిపీటెడే. అంటే ఇక్కడ గుడ్ విల్ బి కోడెడ్ యాజ్ ఎయిదర్ ఆర్గా రాయండి. ఎయిదర్ BO అయినా ఉండొచ్చు ఆర్ KW అయినా ఉండొచ్చు. రెండోది గుడ్. తర్వాత నెక్స్ట్ బై తీసుకున్నాం అనుకోండి. BUY బై. ఈ బై ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే ఎయిదర్ KW ఆర్ BOగా రాయాలి. ఎయిదర్ KW ఆర్ BO. ఈ 2 కండిషన్స్. గుడ్ అంటే ఎయిదర్ BO ఆర్ KW, బై అంటే ఎయిదర్ KW ఆర్ BO అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడనే టైం అనే వర్డ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. టైం. ఈ టైం అనే వర్డ్ ఎక్కడెక్కడ రిపీటెడ్ అంటే స్టేట్మెంట్ 1 రిపీటెడే, స్టేట్మెంట్ 2 రిపీటెడే, స్టేట్మెంట్ ఓన్లీ 1 అండ్ 2 మాత్రమే రిపీటెడ్ అవుతుంది చూడండి. టైం ఉంది మరలా 2. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనీ అండ్ టైం అని ఇస్తున్నాడు. 1 అండ్ 2లో టైం అనే వర్డ్ రిపీటెడ్ కాబట్టి 1 అండ్ 2లో ఏ కోడింగ్ రిపీటెడ్ అవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ 1 అండ్ 2లో SY రిపీటెడ్ అవుతుంది, ఇక్కడ కూడా SY రిపీటెడ్ అవుతుంది చూడండి. ఇక్కడ టైం విల్ బి కోడెడ్ యాజ్ SY ఉండాలి. టైమ్ విల్ బి కోడెడ్ యాజ్ SY. ఇంకా స్టేట్మెంట్ 1లో గుడ్ కంప్లీటెడ్, టైం కంప్లీటెడ్, బై కంప్లీటెడ్. ఇంకా రిమైనింగ్ ఏముందంటే 2 TO2. 2 విల్ బి కోడెడ్ యాజ్ ఇక్కడ మనకి మిగిలినటువంటి కోడింగ్ ఏంటంటే NJ.
నెక్స్ట్ ఈసారి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉండే 4 వర్డ్స్ కంప్లీటెడ్. ఈసారి సెకండ్ స్టేట్మెంట్కి రండి. సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఇన్వెస్ట్ మనీ అండ్ టైంలో టైం కోడింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇన్వెస్ట్ అనే వర్డ్ ఎక్కడైనా ఉందో లేదో చూడండి. ఇక్కడ ఇన్వెస్ట్ అంటే ఇక్కడ లేదు, ఇక్కడ కూడా ఇన్వెస్ట్ అనే వర్డ్ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. మరలా మనీ, ఇక్కడ బై గుడ్ స్టఫ్ ఓన్లీలో మనీ లేదు, ఓన్లీ వర్క్ అండ్ మనీలో మనీ ఉంది చూడండి. ఇక్కడ మనీ. అదేవిధంగా అండ్ అనే వర్డ్ ఈ ప్లేస్లో ఉంది, అండ్ అనే వర్డ్ కూడా ఈ ప్లేస్లో ఉంది చూడండి. అంటే మనీ అండ్ రెండు ఇక్కడ రిపీటెడ్ అవుతుంది. ఇంకా అండ్ కానీ మనీ కానీ ఎక్కడ లేదు చూడండి. అలాంటప్పుడు ఈ రెండు ఎయిదర్ ఆర్గా రాద్దాం. అంటే స్టేట్మెంట్ 2 and 4లో మనీ అండ్ రిపీటెడ్ అవుతుంది. అయితే 2 and 4లో రిపీటెడ్ కోడింగ్ కూడా చూడండి. ఇక్కడ టీఏ ఉంటే ఇక్కడ కూడా టీఏ ఉంది, ఇక్కడ ఎంఆర్ ఉంటే ఇక్కడ కూడా ఎంఆర్ అనే కోడింగ్ ఇస్తున్నాడు చూడండి. అంటే ఎయిదర్ టీఏ ఆర్ ఎంఆర్ ఉండాలి. అంటే మనీ విల్ బి కోడెడ్ యాజ్ ఎయిదర్ టీఏ ఉండొచ్చు లేదా ఎంఆర్ అయినా ఉండొచ్చు. అండ్ విల్ బి కోడెడ్ యాజ్ ఎయిదర్ ఎంఆర్ అయినా ఉండొచ్చు లేదంటే టీఏ అయినా ఉండొచ్చు. అంతే సింపుల్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్లో మనీ కంప్లీటెడ్ అండ్ కంప్లీటెడ్ టైం కంప్లీటెడ్. ఇంకా మిగిలిన వర్డ్ ఏంటిదంటే రిమైనింగ్ వర్డ్ ఇన్వెస్ట్ విల్ బి కోడెడ్ యాజ్ రిమైనింగ్ కోడింగ్ కోడ్ ఇక్కడ ఏముందంటే జీఈ. అంటే ఇన్వెస్ట్ విల్ బి కోడెడ్ యాజ్ జీఈ ఆన్సర్ ఉండాలి. ఇన్వెస్ట్ విల్ బి కోడెడ్ యాజ్ జీఈ. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ బై కంప్లీటెడ్ గుడ్ కంప్లీటెడ్. ఇంకా మిగిలింది స్టాఫ్ అండ్ ఓన్లీ. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్లో ఓన్లీ అండ్ వర్క్ కూడా చూడండి. ఓన్లీ అనే వర్డ్ థర్డ్ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈ రెండు స్టేట్మెంట్స్లలో రిపీటెడ్గా ఉంది చూడండి ఓన్లీ అనే వర్డ్. అప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఫోర్త్ అండ్ స్టేట్మెంట్లో రిపీటెడ్ కోడింగ్ కూడా ఏముందో చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాయండి. థర్డ్ అండ్ ఫోర్త్ ఇక్కడ ఓన్లీ అనే వర్డ్, ఇక్కడ కూడా ఓన్లీ అనే వర్డ్ కాబట్టి ఇక్కడ ఎఫ్పి ఉంది, ఇక్కడ కూడా ఎఫ్పి ఉంది చూడండి. అప్పుడు ఓన్లీ విల్ బి కోడెడ్ యాజ్ ఏముండాలంటే ఎఫ్పి. ఓన్లీ విల్ బి కోడెడ్ యాజ్ ఎఫ్పి. ఇంకా మనకి థర్డ్ స్టేట్మెంట్లో మిగిలిపోయింది స్టఫ్ అనే వర్డే కాబట్టి స్టఫ్ విల్ బి కోడెడ్ యాజ్ ఆర్డి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఓన్లీ కంప్లీటెడ్ అండ్ కంప్లీటెడ్ మనీ కంప్లీటెడ్ కాబట్టి రిమైనింగ్ వర్డ్ ఏంటిదంటే వర్క్ విల్ బి కోడెడ్ యాజ్ ఇక్కడ రిమైనింగ్ కోడింగ్ కూడా ఏముందంటే యూఎక్స్. వర్క్ విల్ బి కోడెడ్ యాజ్ యూఎక్స్ ఆన్సర్ ఉండాలి. అంటే ఇప్పుడు కోడింగ్స్ అన్ని కూడా చూడండి. గుడ్ విల్ బి కోడెడ్ యాజ్ బిఓ ఆర్ కేడబ్ల్యూ, బై విల్ బి కోడెడ్ యాజ్ కేడబ్ల్యూ ఆర్ బిఓ, టైం విల్ బి కోడెడ్ యాజ్ ఎస్వై ఉండాలి, 2 విల్ బి కోడెడ్ యాజ్ ఎన్జే, మనీ విల్ బి కోడెడ్ యాజ్ ఎయిదర్ టీఏ ఆర్ ఎంఆర్, అండ్ విల్ బి కోడెడ్ యాజ్ ఎయిదర్ ఎంఆర్ ఆర్ టీఏ, ఇన్వెస్ట్ విల్ బి కోడెడ్ యాజ్ జీఈ, ఓన్లీ విల్ బి కోడెడ్ యాజ్ ఎఫ్పి, స్టాఫ్ విల్ బి కోడెడ్ ఆర్డి, వర్క్ విల్ బి కోడెడ్ యాజ్ యూఎక్స్ ఉండాలి. ఇప్పుడు ఈ కోడింగ్స్ని బేస్ చేసుకొని మనకి 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ 5 క్వశ్చన్స్ని సింపుల్గా ఆన్సర్ చేయాలి. మనం ఈ విధంగా రాసినా కొద్దిగా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. అదే నేను ఫాస్ట్గా రాస్తే మటుకు సింపుల్గానే అయిపోతుంది. విత్ ఇన్ టైంలోనే మనం క్వశ్చన్స్ అన్ని కూడా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఇన్వెస్ట్ టైమ్ టు వర్క్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. ఇన్వెస్ట్ టైమ్ టు వర్క్. ఇన్వెస్ట్ టైమ్ టు వర్క్ అంటే చూడండి, ఇన్వెస్ట్ అంటే ఇక్కడ జీఈ, ఇన్వెస్ట్ అంటే జీఈ, టైం విల్ బి కోడెడ్ యాజ్ చూడండి, టైం విల్ బి కోడెడ్ యాజ్ ఎస్వై, TO2, 2 will be coded as NJ, work will be coded as UX. ఇవి 4. GE, SY, NJ, UX ఉన్నటువంటి ఆప్షన్ చూడండి. GE ఇక్కడ ఉంది, NJ ఉంది, అగైన్ యూఎక్స్ కూడా ఓకే, ఎస్వై కూడా ఓకే. అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. అంటే 5th ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్టఫ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ స్టఫ్ విల్ బి కోడెడ్ యాజ్ ఆర్డి ఉండాలి. ఆర్డి ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆర్డి ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2. అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 3, what is the code for only time and money in the given code language. Only time and money అంటే చూడండి, only అంటే FP,
టైమ్ అండ్ మనీ. టైం వచ్చేసరికి ఇక్కడ SY and will be either MR or TA. Money will be either TA or MR. అంటే ఇక్కడ ఏమని FP మస్ట్ అండ్ సెడ్ ఉండాలి, SY కూడా మస్ట్ అండ్ సెడ్ ఉండాలి. either MR or TA రెండు ఉన్నాయి కాబట్టి MR TA కాంబినేషన్ కూడా ఉండాలి. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏముండాలంటే FE SY MR TA ఉండాలి. FE SY MR TA ఉన్నటువంటి ఆప్షన్ చూడండి, MR TA SY FE ఉన్నటువంటి ఆప్షన్ ఎన్నో ఆప్షన్ అంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4. అంటే 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. Next question number 4. What is the code for buy good in the given code language? Buy good అంటే చూడండి, buy will be coded as either KW or BO. Either KW or BO. Good will be coded as ఇక్కడ గుడ్ విల్ బి కోడెడ్ యాజ్ ఎయిదర్ BO ఆర్ KW. అంటే ఈ రెండిట్లలో ఏదున్నా పర్వాలేదు. అంటే ఎయిదర్ BO ఆర్ KW ఆర్ BO అంటే BO KW కాంబినేషన్ ఉండాలి. BO KW కాంబినేషన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 2 ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? 2 విల్ బి కోడెడ్ యాజ్ క్వశ్చన్ మార్క్ చూడండి, 2 విల్ బి కోడెడ్ యాజ్ NJ ఉండాలి. NJ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనం ఫస్ట్లో నేర్చుకున్న ప్రొసీజర్. ఇది ఇలా మనం ప్రాబ్లమ్స్ అంటే ఈ కోడింగ్ డీకోడింగ్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్లో మనం పెన్ను పేపర్ పెట్టకుండా ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఆన్సర్ చేయాలి అంటే అప్పుడు మనం ఇలా అన్నీ రాయకుండా సింపుల్గా ఎలా ఆన్సర్స్ రాస్తారంటే ఇప్పుడు ఇదంతా చూడండి, వాడు గివెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాడు. అయితే ఏ క్వశ్చన్స్ ఏవి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదంతా రాయొద్దు, ఇలా రాయకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే స్టేట్మెంట్స్ ఏవైనా ఇవ్వనియండి, మనకు సంబంధమే లేదు. క్వశ్చన్ ఏదైతే కనుక్కున్నాడో అవి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ బట్టి ఆన్సర్ టిక్ చేద్దాం. క్వశ్చన్లో చూడండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఇన్వెస్ట్ టైమ్ టు వర్క్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ అనే వర్డ్ ఇక్కడ ఉంది చూడండి, తర్వాత టైం అనే వర్డ్ కూడా ఇక్కడే ఉంది. ఇన్వెస్ట్ అనే వర్డ్ ఉంది, టైం అనే వర్డ్ ఉంది. మనకు కావాల్సిన 2 వర్క్ కావాలి. వర్క్ అనే వర్డ్ ఇక్కడ ఉంది, 2 అనే వర్డ్ ఇక్కడ ఉంది చూడండి. ఇవి మనకి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 2 అనేది ఎక్కడ రిపీటెడ్ కాల, ఇన్వెస్ట్ అనేది కూడా ఎక్కడ రిపీటెడ్ కాల, వర్క్ అనేది కూడా ఎక్కడ రిపీటెడ్ కాల, టైం అనేది మాత్రమే రిపీటెడ్ అవుతూ ఉంది. అయితే మనకి ఏంటిదంటే రిపీటెడ్ కానటువంటి స్టేట్మెంట్ చూసుకోండి ఒకసారి. రిపీటెడ్ కానటువంటి స్టేట్మెంట్ అంటే ఇక్కడ SY రిపీటెడే, మరలంగా ఇక్కడ ఏది రిపీటెడ్ లేదు. ఇక్కడ BO రిపీటెడ్ అయింది చూడండి, BO రిపీటెడే, KW కూడా రిపీటెడ్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో NJ అనేది రిపీటెడ్ కాలేదు. ఇక్కడ NJ అనేది మస్ట్ అండ్ సెడ్గా ఒకటి ఉండాలి, NJ. రెండో స్టేట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ టైము, ఇన్వెస్ట్మెంట్ అనేది రిపీటెడ్ కాలేదు కాబట్టి ఇక్కడ కూడా రిపీటెడ్ కానటువంటి వర్డ్ కావాలి. TA ఎక్కడన్నా రిపీటెడ్ అయిందేమో చూడండి, ఏదైనా TA ఇక్కడ రిపీటెడ్, MR ఇక్కడ రిపీటెడ్, TA ఇక్కడ రిపీటెడ్, MR ఇక్కడ రిపీటెడ్. ఇన్వెస్ట్ అనేది రిపీటెడ్ కాలేదు కాబట్టి దాని ప్లేస్లో GE రాయొచ్చు, GE. నెక్స్ట్ వర్డ్ చూడండి ఒకసారి. మనకు కావాల్సింది ఇన్వెస్ట్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ 2 అయిపోయింది. ఇంకా టైము వర్క్లో కూడా రిపీటెడ్ ఉండకూడదు, వర్క్ ఓన్లీ సింగిల్ టైం మాత్రం ఉంది కాబట్టి TA రిపీటెడ్, MR రిపీటెడ్, ఇంకా UX FFE ఇక్కడ రిపీటెడ్ అయింది కాబట్టి FE కూడా ఉండదు. కంపల్సరీగా ఏముండాలంటే UX ఉండాలి. ఇలా చెక్ చేసుకోవడమే. వర్క్ ఆన్సర్ కూడా కంప్లీటెడ్. ఇంకా మనకు కావాల్సిన టైం ఎక్కడెక్కడ రిపీటెడ్ అంటే ఈ స్టేట్మెంట్లో రిపిటేషన్ ఉంది, ఈ స్టేట్మెంట్లో రిపిటేషన్ ఉంది చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్లో టైం రిపీటెడే, దాంతోపాటు ఇంకేమన్నా రిపీటెడ్ ఉందాం చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్లో టైమ్, ఆ రెండు స్టేట్మెంట్స్లలో రిపీటెడ్ కాబట్టి ఆ రెండు స్టేట్మెంట్లలో కామన్గా ఉండే వర్డ్ ఏదో చూడండి. కామన్గా ఉండే వర్డ్ ఏదంటే ఇక్కడ SY కామన్ కాబట్టి ఇక్కడ కూడా SY రావాలి. అంటే NJ GE UX SY ఉండాలి. NJ GE UX SY ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. అంటే 5th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయండి. అంటే ఇదంతా రాయకుండా సింపుల్గా క్వశ్చన్ చూసి క్వశ్చన్ బేస్ చేసుకొని ఆన్సర్ టిక్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీటెడ్ చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఫర్ స్టఫ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. స్టఫ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది చూడండి.
స్టఫ్ అనే వర్డ్ ఎక్కడ రిపీటెడ్ కాలేదు మనకి, ఇండివిడ్యువల్ వర్డ్ అది రిపీటెడ్ ఎక్కడ కాలేదు. బై రిపీటెడ్ అవుతుంది, గుడ్ కూడా రిపీటెడ్ అవుతుంది, ఓన్లీ కూడా రిపీటెడ్ అవుతుంది. బట్ స్టఫ్ అనేది అక్కడ రిపీటెడ్ కాలేదు కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్లో కూడా రిపీటెడ్ కానటువంటి కోడింగ్ చూడండి. కేడబ్ల్యూ రిపీటెడ్, బీఓ రిపీటెడ్, ఎఫ్ఈ రిపీటెడ్. రిపీటెడ్ కానటువంటి వర్డ్ ఏంటిదంటే ఆర్డి. అప్పుడు ఆర్డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఆర్డి ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2గా ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇంకా వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఓన్లీ టైమ్ అండ్ మనీ? ఇక్కడ మనకు కావాల్సిన ఓన్లీ టైమ్ అండ్ మనీ. ఓన్లీ టైమ్ అండ్ మనీ అంటే ఆ టైమ్ విల్ బి కోడెడ్ ఇంతకుముందు రాసాం చూడండి. టైం ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో టైం కూడా ఉందంటే టైం బదులు ఏం రాసామంటే ఎస్వై రాసాము. నెక్స్ట్ ఓన్లీ టైమ్ అండ్ మనీ. అండ్ ఇక్కడ ఉంది చూడండి. అండ్ అనే వర్డ్ ఈ ప్లేస్లో ఉంది, అండ్ అనే వర్డ్ ఈ ప్లేస్లో కూడా ఉంది చూడండి. అదేవిధంగా మనీ అనే వర్డ్ ఈ ప్లేస్లో ఉంది, మనీ అనే వర్డ్ కూడా ఈ ప్లేస్లో ఉంది చూడండి. అంటే సెకండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోర్త్లో కామన్గా ఉండే వర్డ్స్ చూడండి. సెకండ్ ఫోర్త్లో కామన్గా ఉండే వర్డ్ టీఏ ఉంది, టీఏ, ఎంఆర్ ఉంది, ఎంఆర్ ఉంది. అంటే ఎస్వై టీఏ ఎంఆర్ కాంబినేషన్లో రావాలి. ఎస్వై టీఏ ఎంఆర్. ఇంకా మిగిలింది మనకి ఏంటిదంటే ఓన్లీ టైమ్ అండ్ మనీలో ఏమేమి కంప్లీటెడ్, టైము అండ్ మనీ కంప్లీటెడ్, ఓన్లీ మిగిలిపోయింది. ఓన్లీ కనుక్కోవాలి. ఓన్లీ ఎక్కడ రిపీటెడ్ అయిందో చూసుకోండి. థర్డ్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ స్టేట్మెంట్. థర్డ్ అండ్ ఫోర్త్లో కామన్గా ఉండే కోడింగ్ చూడండి. ఇక్కడ టీఏ ఎఫ్ఈ ఎంఆర్. ఎఫ్ఈ ఈజ్ ద కామన్ కాబట్టి అప్పుడు ఈ కాంబినేషన్లో ఎఫ్పి రావాలి. అంటే ఎస్వై టీఏ ఎంఆర్ ఎఫ్పి ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి. ఎంఆర్ టీఏ ఎస్వై ఎఫ్ఈ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్ కూడా చూడండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బై గుడ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? మనకు కావాల్సిన బై గుడ్ కావాలి. బై గుడ్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. బై గుడ్ ఇక్కడ బై అనే వర్డ్ ఫస్ట్ స్టేట్మెంట్, గుడ్ అనే వర్డ్ కూడా ఫస్ట్ స్టేట్మెంటే. థర్డ్ స్టేట్మెంట్లో కూడా బై గుడ్ అని చూడండి. ఈ రెండిట్లలో కామన్ కోడింగ్ చూసుకోండి. బై గుడ్ అంటే బీఓ ఈజ్ ద కామన్ కోడింగ్, కేడబ్ల్యూ ఈజ్ ద కామన్ కోడింగ్. అంటే బీఓ కామా కేడబ్ల్యూ ఉండాలి, లేదా కేడబ్ల్యూ కామా బీఓ ఉండాలి. కేడబ్ల్యూ కామా బీఓ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 2 ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. మనకు కావాల్సిన 2 ఆన్సర్ కావాలి. 2 అనే వర్డ్ ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్లో. అయితే 2 అనే వర్డ్ ఎక్కడ రాలేదు చూడండి. ఈ స్టేట్మెంట్లో లేదు, ఈ స్టేట్మెంట్లో లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 2 ఇండివిడ్యువల్ కాబట్టి మనకు ఆల్రెడీ ఎస్వై అనేది ఇక్కడ రిపీటెడ్ అవుతుంది, బీఓ కేడబ్ల్యూ కూడా ఇక్కడ రిపీటెడ్ అయింది చూడండి. ఇంకా రిపీటెడ్ కానటువంటి కోడింగ్ ఏముందంటే ఎన్జే ఉంది కాబట్టి అప్పుడు 2 విల్ బి కోడెడ్ యాజ్ ఆన్సర్ ఏముండాలంటే ఎన్జే ఉండాలి. ఆ ఎన్జే ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఓకే సరే, ఎవరైనా కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు మీకు ఆల్రెడీ డైలీ చెప్తున్నా ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరికన్నా ప్రిపేర్ అవ్వాలని ఇంట్రెస్ట్గా ఉంటే మటుకు కడపలో ఉన్నటువంటి టర్నింగ్ పాయింట్ బ్యాంక్ కోచింగ్ సెంటర్స్కి వచ్చి ఇక్కడ ఆఫ్లైన్ కోర్సెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ సపోజ్ ఎవరన్నా ఆఫ్లైన్ రావడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం ఆన్లైన్లో కూడా మనకి ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఎలా తీసుకుంటారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లోకి రిజిస్ట్రేషన్ అయినట్లయితే అక్కడ మీకు ఆన్లైన్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా అంటే బ్యాంకింగ్ అయితే బ్యాంకింగ్ సెక్టర్స్కి కావాల్సినటువంటి కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. మరలా ఎస్ఎస్సి కావాలంటే ఎస్ఎస్సి కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. రైల్వే కావాలంటే రైల్వే కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. హైకోర్టు కావాలంటే హైకోర్టు కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు అవి చూసుకొని మీకు ఏ కోర్సెస్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కోర్సెస్ని తీసుకొని మీరు ఆన్లైన్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.